హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించే మార్కెట్ సెట్ లో స్వాగతం. ఇక ఈరోజు మండే, ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. అండ్ కోఇన్సిడెంట్లీ ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ ద మార్చ్ సిరీస్ ట్రేడింగ్ డే అని చెప్పాలి. అఫ్ కోర్స్ మార్చ్ సిరీస్ కాదు, మార్చ్ మంత్ మనం చూస్తే కనుక ఫస్ట్ డే ఆఫ్ ట్రేడింగ్ అని చెప్పాలి. సో నిఫ్టీ యాజ్ యూజువల్ ఒక గ్యాప్ అప్ ఓపెన్ తర్వాత కూడా హైయర్ లెవెల్స్ లో ఒక బిగ్ సెల్లింగ్ కి అట్రాక్ట్ అయింది. సో ఫ్రైడే రోజు ఏదైతే క్లోజింగ్ చూసాం, ఆల్మోస్ట్ 400 పాయింట్స్ క్రాష్ తర్వాత ఒక 90 ఆర్ 100 పాయింట్స్ ప్లస్ లో ఓపెన్ అయిన నిఫ్టీ 22,194 దగ్గర ఓపెన్ అయింది. అబౌట్ 100 పాయింట్స్ ఫ్రైడే క్లోజింగ్ కి. అండ్ 22,261 అంటే అక్కడి నుంచి ఒక 60 పాయింట్స్ పెరిగి 160 పాయింట్స్ ప్లస్ లో మనకి రావటం చూసాం ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. సో దాని తర్వాత మార్కెట్ ఒక సెల్ ఆఫ్ కి గురై మిడ్ సెషన్ వచ్చేసరికి అరౌండ్ 20,000 దగ్గర బాటమ్ అవుట్ అవడం చూసాం. సో అక్కడి నుంచి మార్కెట్ ఒక కన్సాలిడేషన్ రేంజ్ లో ఉంది. అఫ్ కోర్స్ లోస్ నుంచి చూస్తే కనుక ఒక 100-150 పాయింట్స్ పెరిగినా కూడా ప్రాబలీ ఓపెన్ నుంచి చూస్తే కనుక ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయిందని చెప్పాలి. సో ఒక డోజీ బార్ ఫార్మేషన్ అనేది జరగటం చూసాం మనం. సో 22,119 దగ్గర క్లోజ్ అయింది, 22,194 దగ్గర ఓపెన్ నిఫ్టీ. సో ఇది ఒక మంచి ఇండికేషన్ అంటే కనుక షార్ట్ టర్మ్ లో ఎస్ అని అనాలి. రీజన్ ఏంటంటే మార్కెట్ మనకి లాస్ట్ 22 సెషన్స్ లో 23,807 నుంచి 22,000 అంటే 1,800 పాయింట్స్ కరెక్ట్ అయింది. ఏ రోజు కూడా గ్రీన్ బార్స్ రాలేదు. సో ఎక్సెప్ట్ ఫర్ 17th ఫిబ్రవరి రోజు గ్రీన్ బార్ రావటం చూసాం. సో దాని తర్వాత సెకండ్ గ్రీన్ బార్ మనకు రావటం చూసాం. సో డెఫినెట్లీ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో 22,000 ఏదైతే సైక్లికల్ సపోర్ట్ ఉందో అది బేస్ చేసుకుని స్టాప్ లాస్ పెట్టుకుని లాంగ్ వెళ్లే ప్రయత్నమే చేస్తారు. ఎందుకంటే ఈ రోజు డోజీ గ్రీన్ బార్ కాబట్టి ఇది ఒక రివర్సల్ బార్ కే ఇండికేషన్. సో 22,000 కట్ అయింది రేపు అంటే కనుక ఏంటి అంటే కనుక డెఫినెట్లీ ఇట్స్ ఏ ఫాల్స్ బార్ అంటాం మనం యాజ్ పర్ టెక్నికల్స్. బట్ ఎవరికైతే రిస్క్ తీసుకునే అబిలిటీ ఉందో ప్రాబ్లీ వాళ్ళు దే షుడ్ బై ఈ రేంజ్ లో, ఎందుకంటే స్టాప్ లాస్ 22,000 కింద ఉంది కాబట్టి. ఇన్ కేస్ మార్కెట్ పుల్ బ్యాక్ వచ్చింది అంటే కనుక లాస్ట్ వీక్ ఏదైతే గ్యాప్ క్రియేట్ అయిందో ఫ్రైడే రోజు 22,508 నుంచి 22,450 వరకు అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ ప్రాబ్లీ ఒక 350 పాయింట్స్ అప్ సైడ్ మనకు కనిపిస్తుంది చార్టికలీ. 350 to 450 పాయింట్స్ మధ్యలో అప్ సైడ్ కనిపిస్తుంది అండ్ 100 పాయింట్స్ డౌన్ సైడ్ కాబట్టి మేబీ ఒక రిస్క్ టు రివార్డ్ 1:4 ఉంది కాబట్టి లాంగ్ అటెంప్ట్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. బట్ అగైన్ 22,000 కింద క్లోజింగ్ బేసిస్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది మస్ట్ గా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనకి రేంజ్ చూస్తే కనుక 22,000 నుంచి 22,500 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ నిఫ్టీలో మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. వీకెండ్ లో మనకి సేల్స్ నెంబర్స్ రావటం చూసాం, మంత్లీ సేల్స్ నెంబర్స్. సో దాని ప్రకారం మార్కెట్ లో స్టాక్స్ రియాక్ట్ అవటం చూసాం మనం. సో ఐషర్ మోటార్, టాటా మోటార్స్ అండ్ మారుతి లాంటి స్టాక్స్ పాజిటివ్, M&M లాంటి స్టాక్స్ పాజిటివ్ లో ఈ రోజు రావటం చూసాం నిఫ్టీ కాంపోనెంట్స్ లో. అదేవిధంగా మెటల్స్ కానీ, కోర్ సెక్టర్ లైక్ సిమెంట్ కానీ, లేదంటే కొన్ని FMCG నేమ్స్ కానీ, మోస్ట్ ఆఫ్ ద PSU నేమ్స్ లైక్ పవర్ గ్రిడ్, NTPC. ఇన్ఫాక్ట్ ఈ రోజు బిగ్గెస్ట్ గెయినర్ మనం చూస్తే కనుక BEL నిలిచిందని చెప్పాలి, అబౌట్ 4.5%. దాని తర్వాత గ్రాసిమ్, ఐషర్ మోటార్స్, JSW ఇప్పుడే డిస్కస్ చేసిన నేమ్స్ అన్ని కూడా ప్రాబ్లీ పెరగటం చూసాం. ఇక లూజర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక అగైన్ రిలయన్స్ బిగ్ డాడీ ఎవరైతే ఉన్నారో ప్రాబ్లీ ఒక లోవర్ లో ఫార్మేషన్ ఈ రోజు రావటం చూసాం. ఆఫ్టర్ ఏ కన్సాలిడేషన్ 1,200 రూపీస్ దగ్గర చాలా చాలా కన్సాలిడేట్ అయ్యి ఈ రోజు ఆ లెవెల్ ని బ్రీచ్ అయ్యి 1170 దాకా రావటం చూసాం. సో నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది రిలయన్స్ కంటే కనుక మనం మంత్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక 1131 నుంచి 1101 మధ్యలో ఒక డిమాండ్ జోన్ అనేది ఉంది. అంటే ఇక్కడ నుంచి ఒక 40 to 70 పాయింట్స్ కిందకు వస్తే కనుక రిలయన్స్ లో డిమాండ్ జోన్ అని చెప్పాలి. సో 2.4% తోటి దట్ వాజ్ ద బిగ్గెస్ట్ లూజర్ అని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ కోల్ ఇండియా దాన్ని ఐ థింక్ సపోర్ట్ చేసి అది కూడా 2.5% దాకా కరెక్ట్ అవటం చేసాం. ఇక ఆటో నేమ్స్ లో బజాజ్, మారుతి, హీరో మోటార్స్ లాంటివి నెగటివ్ గా ట్రేడ్ అయ్యాయి బికాస్ ఆఫ్ దిర్ సేల్స్ నెంబర్స్ అండ్ ఆల్. అండ్ వన్ సెక్టర్ ఏదైతే వీక్ గా ఈరోజు ట్రేడ్ అయిందో FMCG గా నేమ్కోవాలి. మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ లైక్ టాటా కన్స్యూమర్ కానీ, నెస్లే కానీ, హిందుస్థాన్ లీవర్ ఇవన్నీ వీక్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక ఫార్మా కూడా డిఫెన్సివ్ నేమ్ ఏదైతే ఉందో ప్రాబ్లీ ఆ స్టాక్స్ లైక్ సన్ ఫార్మా లాంటివి కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. సో బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు మనం మాట్లాడుకోవాలి దీని గురించి. రీజన్ ఏంటంటే ఇన్ని రోజులు మనం అవుట్ పర్ఫార్మెన్స్ అనుకుంది, ఇప్పుడు నిఫ్టీతో క్యాచ్అప్ అయిందని చెప్పాలి. క్యాచ్అప్ ఇన్ ద సెన్స్ వీక్నెస్ లో అని చెప్పొచ్చు ఇప్పుడు. వేరేస్ నిఫ్టీ ఆల్రెడీ మనకి బుల్లిష్ ఇండికేషన్ ఇచ్చింది, వేరేస్ బ్యాంక్ నిఫ్టీ బేరిష్ ఇండికేషన్ ఇస్తుంది ఇప్పుడు. సో ఏ ఇండెక్స్ ఎటు వెళ్తుంది అనేది ఎగ్జాక్ట్లీ వాటి చార్ట్ ప్యాటర్న్స్ బట్టే మనం చెప్పగలుగుతాం కాబట్టి మేబీ బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు సెల్ ఆన్ రైజ్ అయితే క్లియర్లీ కనిపిస్తుంది. దానికి ప్రధాన కారణం మల్టీ వీక్ లో ఏదైతే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో లో రావటం చూసాం 47,844.
ఆల్మోస్ట్ ఆ లెవెల్ ఇవాళ కిస్ అండ్ గో టైప్స్ రావటం చేసాం. ఇన్ఫాక్ట్ 47,841 ఒక 3 పాయింట్ లోవర్ లో ఫార్మేషన్ జరిగింది. అఫ్ కోర్స్ క్లోజింగ్ లో 48,100 పైన అయినప్పటికీ బికాస్ ఈ రోజు ఈ లెవెల్ బ్రీచ్ అయింది కాబట్టి ఇన్ కేస్ 47,800 కట్ అయింది అంటే కనుక అక్కడి నుంచి 1,000 పాయింట్స్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో అప్ సైడ్ ఎక్కడ క్యాప్ ఉంది అంటే 49,053. సో ఇన్ని రోజులు మనం 50,000 ఏదైతే 200 డే అనుకున్నామో అది ఒక క్లియర్ రెసిస్టెన్స్ అనుకున్నాం. నౌ ఐ థింక్ 49,000 అనేది ఒక క్లియర్ రెసిస్టెన్స్ మనకు కనపడుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇన్ఫాక్ట్ ఈ రోజు హై నుంచి 500 పాయింట్సే ప్రాబ్లీ రెసిస్టెన్స్ జోన్ లో ఉంది కాబట్టి. సో ఓవరాల్ రేంజ్ యాజ్ ఆఫ్ నో చూస్తే 47,800 నుంచి 50,000 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. 200 పాయింట్స్ మధ్యలోనే కదలాడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఐ థింక్ ఆల్ సెక్టర్స్ సైడ్ తీసుకున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి పెరిగిన నేమ్స్ లో మిక్స్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి. ఫెడరల్ బ్యాంక్ బిగ్గెస్ట్ గెయినర్ 1% పెరగటం చేసాం. అదేవిధంగా ఎస్బీఐ, కెనరా బ్యాంక్, పిఎస్యు నేమ్స్ లో పెరగటం చేసాం. అదేవిధంగా టాప్ లూజర్స్ లో బిగ్గెస్ట్ వెయిటేజ్ ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.78% క్రాక్ అవటం చేసాం. అదేవిధంగా ఇన్ని రోజులు కొంచెం స్ట్రెంత్ ఎక్స్పెక్ట్ చేస్తున్న యాక్సిస్, ఇండస్ ఇండ్, పిఎస్యు నేమ్స్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి లాంటి స్టాక్స్ లో కొద్దిగా వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం చూస్తున్నాం. ఇక ఎఫ్&ఓ నేమ్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక అగైన్ ప్రాబ్లీ సేమ్ స్టోరీ. న్యూ ఎంట్రెంట్స్ ఏవైతే నవంబర్ లో వచ్చాయో అదేవిధంగా బ్రోకింగ్ అండ్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ స్టాక్స్ లో ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చూసాం. సో బిగ్గెస్ట్ లూజర్ యాంజల్ వన్ గా మనం ఇక్కడ కనపడుతుంది. అబౌట్ 8.7% క్రాక్ అవటం చూసాం. అదేవిధంగా బిఎస్సి ఆఫ్టర్ ఫ్రైడేస్ ఒక 6% పడ్డాక ఈ రోజు అగైన్ ఒక 6% క్రాక్ అవటం చేసాం. ఎంసీఎక్స్ మళ్ళా 5% బిలో 200 డే మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయింది. అదేవిధంగా కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ, పూనావాలా కానీ, ఎస్ బ్యాంక్ కానీ ఏవైతే ప్రాబ్లీ లాస్ట్ న్యూ ఎంట్రెంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా వీక్ గా ట్రేడ్ అవుట్ చేసినాం. ఇక ఇన్సూరెన్స్ స్టాక్స్ లైక్ ఐసిఐసిఐ, ఎస్బీఐ లైఫ్ లాంటివి వీక్ అవుట్ చేసాం. పిఎస్యు నేమ్స్ కూడా కొన్ని వీక్ అయ్యాయి, కొన్ని సైడ్ తీసుకున్నాయని చెప్పొచ్చు. సో వీక్ అయిన వాటిల్లో ఐజిఎల్ కానీ, ఐఆర్ఎఫ్సి, గేల్, పెట్రోనెట్ ఇవన్నీ కూడా చాలా వీక్ గా ట్రేడ్ అవుట్ చేస్తున్నాం. ఇక పాజిటివ్ గా ట్రేడ్ అయిన సెక్టర్స్ లో మేబీ కొన్ని సెక్టర్స్ కొంచెం పాజిటివ్ గా ఈరోజు ట్రేడ్ అయ్యని చెప్పొచ్చు. యాజ్ ఏ సెక్టర్ లాట్ ఆఫ్ స్టాక్స్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. ఐ థింక్ రియల్ ఎస్టేట్ కానీ, లేదంటే క్యాపిటల్ గూడ్స్ సెగ్మెంట్ కానీ, డిఫెన్స్ నేమ్స్, మిడ్ క్యాప్ ఐటీ నేమ్స్, సో స్టాక్స్ లైక్ ఓబ్రాయ్, ప్రెస్టేజ్, డిఎల్ఎఫ్ లాంటివి, ఆర్ఈసి, సిమెన్స్, కమిన్స్ లాంటివి, ఎల్ఎన్టీ మైంట్రీ, ఓఎఫ్ఎస్ఎస్ అండ్ బిఈఎల్ అండ్ హెచ్ఏఎల్ డిఫెన్స్ నేమ్స్ ఇలాంటివన్నీ కూడా ఎఫ్&ఓ నేమ్స్ లో పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లకు వెళ్ళి చూస్తే కనుక దేర్ ఆర్ లాట్ ఆఫ్ గ్రీన్ షూట్స్. సో ఎవ్రీడే మనకి ఓన్లీ ఎక్కువ పడిన స్టాక్స్ లోనే ప్రాబ్లీ మనం డిస్కస్ చేస్తున్నాం. బట్ ఈ రోజు చాలా మటుకు గ్రీన్ షూట్స్ ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ మనకి బిట్వీన్ 7 to 10% ఆర్ 5% నుంచి 10% దాకా పెరగడం చూసాం. సో బెస్ట్ స్టాక్ మనకి ఈరోజు పర్ఫార్మెన్స్ వైజ్ ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ ఇవ్వడం చూసాం, నారాయణ హృదయాలయ. సో ఈ స్టాక్ మనకి చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక 10% అప్ మూవ్ రావటం చూసాం. వాల్యూమ్ వైజ్ మనకు చూస్తే కనుక యావరేజ్ వాల్యూమ్ దీన్ని 5 to 8 lakhs ఉండే 1.2 crore వాల్యూమ్ జరగటం చేసాం. అండ్ ప్రైస్ కూడా ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో దానిపైనే క్లోజ్ అవటం చేసాం. సో ఈ స్టాక్ లో దెర్ ఇస్ సమ్ సీరియస్ బయింగ్, ఇన్స్టిట్యూషన్ బయింగ్ చేస్తున్న ఒక దాఖలాలు అయితే కనపడుతున్నాయి. అదర్ నేమ్స్ లో టిఐ ఇండియా కానీ, వాడిలాల్ కానీ, సువెన్ లైఫ్ సైన్సెస్ కానీ, అవంతి ఫీడ్, ఇన్ఫాక్ట్ మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, ఇన్ఫాక్ట్ హెరిటేజ్ కూడా ఈ రోజు ఒక రివర్సల్ బార్ వచ్చి ఒక 7% దాకా పెరగటం చేసాం. అదేవిధంగా రెలీ, గేర్, తత్వ ఇలాంటి స్టాక్స్ లో బిట్వీన్ 4 and 5% దాకా పెరగటం చేసాం. ఇక వీక్ అయిన నేమ్స్ అగైన్ ప్రాబ్లీ వీక్ స్టాక్స్ వీక్ అవుతాయన్న ఒక దీంతో మనోరమ మనం చూసాం. ఫ్రైడే రోజు ఆల్మోస్ట్ ఒక 8% క్రాక్ అయిన స్టాక్ విత్ వాల్యూమ్ అనుకున్నాం మనం ఫ్రైడే రోజు. సో ఈ స్టాక్ ఆల్మోస్ట్ 3.8 lakhs ఫ్రైడే అయింది. అగైన్ ఒక వాల్యూమ్ తోటి ఈరోజు 18% క్రాక్ అయింది, అబౌట్ 4.6 lakhs. దీని యావరేజ్ వాల్యూమ్ 38,000 నుంచి 50,000 ఆర్ 1 lakh కన్నా ఎక్కువ ఉండదు. సో ఇంత ఈ ప్రైజెస్ లో ఇంత వాల్యూమ్ తో ఎక్కడి నుంచి సెల్లింగ్ వస్తుంది అంటే కనుక మేబీ మనీ షిఫ్టింగ్ ఫ్రమ్ నాన్ పర్ఫార్మింగ్ టు పర్ఫార్మింగ్ అని మనం చెప్పాలి. అదర్ నేమ్స్ లైక్ జిమ్ ల్యాబ్ కానీ, లిబర్టీ షూ కానీ, నెల్ క్యాష్ కానీ, నువామా కానీ, సువెన్ ఫార్మా కానీ, నోవా అగ్రిటెక్, శివాలిక్ కానీ, జస్టైల్, టీటీఎంఎల్, ఎస్డబ్ల్యూ సోలార్ ఇవన్నీ కూడా ఒక లోవర్ లో ఫార్మేషన్ జరిగి బిట్వీన్ 3 to 5% దాకా కూడా కరెక్ట్ అవటం చూసాం. ఇక మనం ప్రతి మండే ప్రాబ్లీ ఒక స్టాక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాం. ఐ థింక్ ఈ వారం మనం జొమాటో గురించి మాట్లాడుకుందాం. సో ఈ స్టాక్ మనకు చూస్తే కనుక ప్రాబ్లీ నిఫ్టీ ఎప్పుడైతే 23,500 ఆ రేంజ్ ఉందో ఈ స్టాక్ 202 దగ్గర బాటమ్ అవుట్ అవటం చూసాం. విరాజ్ నిఫ్టీ మనకు ఆల్మోస్ట్ 1,000 to 1,500 పాయింట్స్ కరెక్ట్ అయింది. బట్ ఈ స్టాక్
ప్రీవియస్ లో ఏదైతే ఉందో 202 కట్ కాలేదు. సో గుడ్ థింగ్ ఈ స్టాక్ లో ఏంటి అంటే కనుక హయ్యర్ లోస్ ఫార్మేషన్ జరగటం చూస్తున్నాం. సో ఫస్ట్ లో 202 అనుకుంటే సెకండ్ లో 206. అఫ్ కోర్స్ హయ్యర్ హై ఫార్మేషన్ ఇంకా జరగలేదు ఈ స్టాక్ లో. అండ్ స్టాక్ కరెంట్లీ అరౌండ్ 220 దగ్గర ట్రేడ్ అవుతుంది స్టాక్. ఈ స్టాక్ ని డెఫినెట్లీ అక్యూములేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. రీజన్ ఏంటి అంటే కనుక రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ గా ఉంది. సో మేబీ ఈ రోజు లో లాంటిది ఏదైనా వస్తే 250 నుంచి 206 వరకు డెఫినెట్లీ దీన్ని అక్యూములేట్ చేసే ప్రయత్నమే చేయాలి. కంపల్సరీగా 198 కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఇది 198 కింద క్లోజ్ అయిందంటే కనుక మళ్ళీ ఫ్రెష్ లోస్ ఓపెన్ అప్ అవుతాయి కాబట్టి. సో దీనిలో రెసిస్టెన్స్ ఆర్ టార్గెట్స్ ఎక్కడ ఉంది అనుకుంటే కనుక ప్రాబ్లీ 232 అనేది 200 మూవింగ్ యావరేజ్ జొమాటోలో. ఒకవేళ దాటింది అంటే కనుక 244 నుంచి 255 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ మనకి జొమాటోలో కనిపిస్తుంది. సో జస్ట్ ఇన్ కేస్ మనం 210 యావరేజ్ లో కొనగలితే కనుక 12 రూపీస్ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే 198 రూపీస్ మనం స్టాప్ లాస్ అనుకుంటున్నాం కాబట్టి. ఇన్ కేస్ మనం అనుకున్న డైరెక్షన్ కరెక్ట్ అయ్యి ఇది టాప్ టార్గెట్ 254 అచీవ్ అయింది అంటే కనుక 45 రూపీస్ అప్ సైడ్ ఉంది. సో 1:3.5 రిస్క్ రివార్డ్ కాబట్టి జొమాటో యాజ్ ఎ ట్రేడింగ్ బెట్ విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ వన్ కెన్ ట్రై అని మన చార్ట్స్ సూచిస్తున్నాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.